హాయ్, నేను డాక్టర్ కృష్ణప్రసాద్, కన్సల్టెంట్ ఫ్యామిలీ ఫిజిషియన్, శ్రీవారి హాస్పిటల్, ఆత్మకూరు. ఈరోజు మనం స్ట్రెస్ మరియు డయాబెటీస్కి రిలేషన్ ఏంటనేది తెలుసుకుందాం. స్ట్రెస్ వల్ల కార్టిసోల్ మరియు అడ్రినలిన్ అనే హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ నార్మల్గా అయితే లివర్ నుంచి గ్లూకోజ్ రిలీజ్ అవ్వడానికి దోహదపడతాయి. నార్మల్ పేషెంట్స్లో అయితే ఇన్సులిన్ క్వాంటిటీ కరెక్ట్గా ఉండడం మరియు ఫంక్షనింగ్ అంటే రెసిస్టెన్స్ లేకపోవడం కానీ ఇట్లాంటి కారణాల వల్ల షుగర్ లెవెల్స్ ఏం పెద్దగా పెరగవు. అదే డయాబెటిక్ పేషెంట్స్లో ఇన్సులిన్ తక్కువగా ఉండడం మరియు ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం, దీనివల్ల షుగర్ లెవెల్స్ స్ట్రెస్ వల్ల రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల షుగర్ లెవెల్స్ ఈజీగా పెరుగుతాయన్నమాట. మరియు క్రోనిక్ స్ట్రెస్ అంటే దీర్ఘకాలికంగా ఉండే స్ట్రెస్ వల్ల టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ వచ్చేదానికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంటే కేవలం స్ట్రెస్ వల్లే వస్తుందా అంటే కాదని చెప్పలేము. ఇది మల్టీ ఫ్యాక్టోరియల్ అనమాట. అంటే చాలా కారణాల వల్ల టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ అనేది వస్తుంది. దాంట్లో స్ట్రెస్ అనేది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. మరియు స్ట్రెస్ ఉన్న పేషెంట్స్ వల్ల లక్షణాలు ఎలా ఉంటాయని తెలుసుకుందాం. ఫిజికల్గా అయితే తలనొప్పి రావడం, ఒళ్ళు నొప్పి రావడం, నీరసంగా అనిపించడం, ఆకలి ఎక్కువ కావడం, ఆకలి తక్కువ అవడం. ఇలా ఆకలి ఎక్కువ తక్కువ అయినప్పుడు వీళ్ళు షుగర్ భోజనం అనేది ఎక్కువ తినడం ఇట్లాంటివి చేస్తుంటారు. దానివల్ల కూడా షుగర్ వాల్యూస్ ఎక్కువ అవడం తక్కువ అవడం ఉంటాయి. సైకలాజికల్గా అయితే డిప్రెషన్ అంటే ఉండడం మరియు ఇరిటబిలిటీ అంటే ఈజీగా కోపం రావడం, యాంగ్జైటీ గాబరా పడడం ఇట్లాంటివి ఉంటాయన్నమాట. తర్వాత ఇవి కంట్రోల్ చేసుకోవడానికి మనం వచ్చేసి రెగ్యులర్గా యోగా, మెడిటేషన్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే నేను ఏవైతే చెప్పానో యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఉండాలి. 4 days చేసామా, 5 days చేసామా, ఆపేసామా అనేది ఉండకూడదు. యాజ్ ఏ డాక్టర్ మేము ఎలా అడ్రస్ చేస్తామంటే ఎవ్రీ పేషెంట్ యూనిక్ అండి. పేషెంట్ టు పేషెంట్ వచ్చేసి స్ట్రెస్సర్ ఏముంది దాన్ని ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ని టైలర్ చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.